నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం మనం పిండి పదార్థాలు, ప్రోటీన్ల గురించి ఎంతగానో చర్చిస్తాం. కానీ వంటల్లో వాడే నూనె మోతాదు గురించి పెద్దగా పట్టించుకోం. అయితే మనం ప్రతిరోజు తీసుకునే నూనె మన గుండె, కాలేయ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనిపై భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రతిపాదక సంస్థ ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక అవగాహన వీడియోను విడుదల చేసింది. నూనె వినియోగంపై ఆసక్తికరమైన, హెచ్చరికతో కూడిన విషయాలను వెల్లడించింది. నిపుణుల వివరణ ప్రకారం మన శరీరానికి అవసరమైన మొత్తం రోజువారీ క్యాలరీలలో కొవ్వు లేదా నూనె పదార్థాల వాటా గరిష్టంగా 20% మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది శరీరంలో అనవసర కొవ్వుగా పేరుకుపోయి కాలేయ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. సాధారణంగా మనం తెలియకుండానే రోజుకు 5 నుండి 6 చెంచాల నూనె లేదా నెయ్యిని ఆహారం ద్వారా తీసుకుంటాం. ఒక చిన్న చెంచాలో సుమారు 5 గ్రాముల నూనె ఉంటుంది. అంటే రోజుకు 25 నుండి 30 గ్రాముల కొవ్వు మన శరీరంలోకి చేరుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేసే పరిమితికి మించి ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనిపించని కొవ్వుల మధ్య తేడాని కూడా చూసుకోవాలి. మనం కేవలం వంటల్లో పోపు వేయడానికి లేదా వేయించడానికి వాడే నూనెను మాత్రమే గమనిస్తాం. దీన్నే విజిబుల్ ఫ్యాట్ అంటారు. కానీ మనం తినే అనేక ఆహార పదార్థాల్లో సహజంగానే కొవ్వు ఉంటుంది. దీన్ని హిడెన్ ఫ్యాట్ అని అంటారు. వేరుశెనగ, బాదం, వాల్నట్స్ వంటి గింజల్లో శరీరానికి అవసరమైన సహజ సిద్ధమైన నూనెలు ఉంటాయి. వీటిని ప్రయోజనకరమైన కొవ్వులు అని అంటారు. వాల్నట్స్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి కృత్రిమంగా నూనెని జోడించడం కంటే ఇటువంటి గింజల ద్వారా అందే కొవ్వు ఉత్తమమైనది. భారతీయ వంటకాల్లో నూనె, నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుందనే అపోహ బలంగా ఉంది. అయితే ఎంత తక్కువ నూనె వాడితే అంత ఎక్కువ ఆరోగ్యం అనే సూత్రాన్ని మనం పాటించాలని నిపుణులు సూచించారు. కూరలు వండేటప్పుడు అదనంగా నూనెను గుమ్మరించడం వల్ల పోషకాలు నశించడమే కాకుండా శరీరంలో క్యాలరీల భారం పెరుగుతుంది. డీప్ ఫ్రైడ్ వంటకాల కంటే ఉడికించిన లేదా స్టీమ్ చేసిన ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇక ఒకే రకమైన నూనెను వాడకుండా నెలకొకసారి వంట నూనెను మారుస్తూ ఉండడం మంచిది. ఉదాహరణకు వేరుశెనగ నూనె, ప్రొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ ఆయిల్ ఇలా మార్చి వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే హోటల్స్ ప్యాక్ చేసిన చిరుతిళ్లలో ప్రాసెస్డ్ చేసిన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని వీలైనంత వరకు తగ్గించాలి. సమతుల్య ఆహారంలో నూనె ఒక భాగం మాత్రమే, కానీ అది అతిగా మారితే ప్రాణ సంకటంగా మారుతుంది. FSSAI సూచించిన విధంగా మన క్యాలరీల్లో నూనె వాటాను 20% లోపు ఉంచుకుంటే గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.